నమస్తే, ఐ యామ్ శశికళ, యోగా ఇన్స్ట్రక్టర్. ఈరోజు వెయిట్ లాస్కి కొన్ని యోగాసనాస్ చేసి చూపిస్తాను. ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఫస్ట్ మనం బోత్ హ్యాండ్స్ చిన్ ముద్రలోకి తీసుకోండి. ఒక 3 లాంగ్ బ్రెత్స్ తీసుకోండి. డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. ఇప్పుడు మనం ఆసనా స్టార్ట్ చేద్దాము. ఆసనా స్టార్ట్ చేసే బిఫోర్ ఫుల్ బాడీ వార్మప్ చేసిన తర్వాత స్టార్ట్ చేయండి. ఫుల్ బాడీ వార్మప్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ లెగ్స్ ఇలా దండాసనలో స్ట్రైట్లీ తీసుకోండి. హ్యాండ్స్ ఇలా బ్యాక్ సపోర్ట్ తీసుకోండి. స్ట్రైట్లీ ఆల్టర్నేట్లో లెగ్స్ రైజ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎంత రైస్ చేయగలరో అంత రైస్ చేయండి. ఇలా రైస్ మీరు స్టార్టింగ్లో 10 రిపిటేషన్స్తో స్టార్ట్ చేయండి. డైలీ ప్రాక్టీస్లో ఇంక్రీజ్ చేస్తూ ఉండండి రిపిటేషన్స్. ఇలా ఇప్పుడు స్ట్రైట్లీ ఇలా దండాసలోనే ఉంచి వన్ లెగ్ని ఇలా స్టమక్ పైకి ప్రెస్ చేయండి. స్ట్రైట్గా శ్వాస తీసుకోండి. ఇలా శ్వాస వదులుతూ స్టమక్ పైకి ప్రెస్ చేయండి. 2 ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనం పాదాల దగ్గరికి తీసుకొని బద్ధకోణాసన స్టార్ట్ చేద్దాము. ఇలా చేతులతో లాక్ చేసుకొని పాదాలు స్పైన్ స్ట్రైట్గా ఉంచి ఇలా మూవింగ్స్ స్టార్ట్ చేయండి. ఒక 50 నుంచి 60 మూవింగ్స్ తీసుకోండి. ఇప్పుడు మనం బద్ధకోణాసన నుంచి మళ్ళీ దండాసనకి వచ్చేద్దాము. ఇలా ఫస్ట్ లెగ్స్ ఇలా స్ట్రైట్గా తీసుకొని హ్యాండ్స్ బ్యాక్ సపోర్ట్ తీసుకొని ఎంత ఓపెన్ చేయగలరో అంత లెగ్స్ ఓపెన్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా శ్వాస తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. లెగ్స్ ఇలా స్ట్రైట్గా ఉంచి స్పైన్ కూడా స్ట్రైట్గా ఉంచండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ సైడ్స్ ఇలా డౌన్ చేయండి. ఎక్సేల్, inhale, exhale, inhale. 2 3 4 5 6 7 8 9 10. ఇలా 10 రిపిటేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత బోత్ హ్యాండ్స్ ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకోండి. ఇప్పుడు చక్కీ చాలనాసన స్టార్ట్ చేద్దాము. ఈ ఆసన కూడా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇలా స్ట్రైట్గా శ్వాస తీసుకోండి. స్పైన్ స్ట్రైట్గా ఉంచి స్టార్ట్ చేయాలి. స్ట్రైట్లీ శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ఇలా క్లాక్ వైజ్ రొటేట్ చేయండి. ఇవి కూడా ఒక 10 రిపిటేషన్స్ వరకు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా స్ట్రైట్గా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ఇవి కూడా ఒక 10 రిపిటేషన్స్. క్లాక్ వైజ్ 10, యాంటీ క్లాక్ వైజ్ 10 తీసుకోండి. బ్యాక్ హ్యాండ్స్ సపోర్ట్ తీసుకొని లెగ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. రైట్కి లెఫ్ట్కి మూవ్ చేయండి. రైట్, లెఫ్ట్. 2 3
4 5 6 7 8 9 10. ఇప్పుడు మనం లయింగ్ డౌన్ పొజిషన్కి వెళ్ళి చేద్దాము. బోత్ హ్యాండ్స్ హిప్ డౌన్లో సపోర్ట్ తీసుకోండి ఇలా. ఇప్పుడు లెగ్స్ ఆల్టర్నేట్లో లెగ్స్ రైజ్ చేయండి. ఎంత రైజ్ చేయగలరో అంత రైజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనం బోత్ లెగ్స్ రైజ్ చేద్దాము. ఎంతవరకు రైజ్ చేయగలరో అంతే రైజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ స్లోలీ లెగ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. బోత్ హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ తీసుకోండి. రైట్ లెఫ్ట్ 2 3 ఎక్సెల్ చేస్తూ డౌన్ చేయండి. 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెగ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. బ్రిడ్జ్ పోజ్లో శ్వాస తీసుకోండి. స్టమక్ పైకి లెగ్స్ ప్రెస్ చేస్తూ శ్వాస వదలండి. ఇన్హేల్, ఎక్సేల్. 2 3 4 5 6 7 8 9 10. ఇలా స్ట్రైట్గా మళ్ళీ లెగ్స్ ఇలా స్ట్రైట్గా తీసుకొని బోత్ హ్యాండ్స్ ఇలా ఫ్రీగా ఉంచి లెగ్స్ కూడా ఫ్రీగా ఉంచండి. ఇలా శవాసనాలో రిలాక్స్ అవ్వండి ఒక 5 minutes వరకు. ఓన్లీ బ్రెత్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ. ఇలా ఒక 5 minutes రిలాక్స్ అయిన తర్వాత ఇలా సైడ్కి మూవ్ అయ్యి సిట్టింగ్ పొజిషన్కి వచ్చేయండి. ఇప్పుడు మనం చేసిన ఆసనాస్ అన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వెయిట్ లాస్ తప్పకుండా జరుగుతుంది. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.